ఇదిగో ఇందులో నీకు కావాల్సిన సామాన్లన్నీ పెట్టాను. ఇక నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు ఒక అడ్రస్ ఇచ్చాను కదా, నువ్వు అక్కడికి వెళ్ళు. అండ్ కొన్ని రోజుల వరకు నువ్వు అక్కడి నుంచి అస్సలు బయటికి రాకుదురు. నువ్వెక్కడున్నావు అనే సంగతి ఎవరికి చెప్పకు. ఎవరికి చెప్పకు అంటే ఎవరికి వద్దు అని. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు ధ్రువ్. ధ్రువ్ ప్లీజ్ నా ఫోన్ లిఫ్ట్ చేయి. నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? అరే వా అమ్మా, నువ్వు చాలా రిచ్ అయిపోయావు. నేను ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది, నువ్వు ఇలా సక్సెస్ అవుతున్నందుకు. ఇదంతా నేను మీకు కూడా చెప్పగలిగితే బాగుండు రాఘవ్. ఇప్పుడు నిజంగా మీ తోడు లేని లోటు నాకు బాగా తెలుస్తుంది. సారీ రాఘవ్ బ్రో, మీ బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకలాగా? నాకు ఆల్రెడీ మీటింగ్కి లేట్ అయిపోయింది దివ్య. రాఘవ, ఇందులో మిస్ మెడోనా తప్పేం లేదు. ఇదిగో మాకిప్పుడే తెలిసింది రేఖా నీ కోసం టిఫిన్ ఏం చేసి వెళ్ళలేదని. తనసలు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను ఆపి అడిగాను, రాఘవ్ కోసం టిఫిన్ ఏమైనా చేసావా అని. నాతో చెప్పింది, మీరే చూసుకోండి, నేను తొందరగా ఒక దగ్గరికి వెళ్ళాలి అంది. కానీ అత్తయ్య గారు, ఏదైనా కానివ్వండి, మిస్టేక్ అయితే మంది. రేఖ తన మంగళసూత్రమే తీసేసింది. మరి మనం ఎలా అనుకోగలము తను రాఘవ్ బ్రో కోసం వైట్ డ్యూటీ చేస్తుందని? మిస్ మెడోనా, మరేం పర్వాలేదు, నేను ఆఫీస్కి వెళ్ళి తింటాను. ఆగు రాఘవ్, నువ్వేం తినకుండా వెళ్ళొద్దు. నా గదిలోకి రా. లేదమ్మా, నేను మీటింగ్ ఆల్రెడీ లేట్ అయిపోయాను. మీటింగ్ నాకంటే ఎక్కువ ఇంపార్టెంటా? సారీ అత్తయ్య గారు, ఈరోజు మిషన్ రాఘవ్ బ్రోని ఆకలితో ఉంచది. #ఫెయిల్ అయిపోయింది. నా రాఘవని ఆకలితో ఉంచటవా? ఈ రోజు నేను చేసే మిషన్ ఇది అని అనుకున్నావా? ఆ, అమ్మా దుర్గమ్మ తల్లి, దీనికి కొంచెమైనా బుద్ధివ్వమ్మా. అదే కదా. అమ్మ, ధ్రువ్ ఎక్కడున్నాడు? రేఖ, నువ్వు వచ్చినప్పటి నుంచి ధ్రువుని ఒకసారి ఇంటి లోపల ఒకసారి బయట వెతుకుతూనే ఉన్నావు. తను ఇంట్లో లేడమ్మా. ఇంతకీ ఏం జరిగింది నాకు చెప్పు. ఏంటి, మన ఇంటికి పోలీసులు రైడ్ కోసం వచ్చారా? కానీ అది జరిగి చాలా రోజులైంది. ఎనీవేస్ వాళ్ళకి ఇక్కడ ఏమీ దొరకలేదు కూడా. రేఖ ఆఫీస్లో ఎవరో ధ్రువ్ని ఇరికించాలని చూశారు, బట్ ఇంట్లో ఏమీ దొరకలేదు. మరి ఎవరు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే పెద్ద విషయం ఏమీ కాదు కదా, అందుకే మాకు అనిపించింది నేను కంగారు పెట్టొద్దు అని. ఐ హోప్ ఈసారి కూడా ఇంతకు ముందులో మిస్టేకే అవ్వాలి. అండ్ ఆ వీడియో కూడా. వీడియోనా? ఏం వీడియో? ఏం జరిగింది రేఖ, నాకు చెప్పు. అమ్మా, పూర్తి నిజాన్ని నేను తెలుసుకునేంత వరకు నేనేమీ చెప్పాలనుకోవటం లేదు. నాకు నిజం మొత్తం వెంటనే తెలియాలి. నేను నీ తల్లిని. నా పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నాకుంది. నువ్వు సూటిగా నిజం చెప్పు. లేదు, ఇది నిజం అయ్యుండదు రేఖ. రేఖ, నీకు నీ తమ్ముడు గురించి తెలుసు కదా, తను ఇలా ఎప్పటికీ చెయ్యడు. ఇది అబద్ధం. ఖచ్చితంగా చేయగలడక్క. మీరు చూడలేదా, తను ఈ మధ్య మహారాజులాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు. తన దగ్గరికి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? యాక్చువల్లీ మనం కూడా పిచ్చోళమే కదా. మనమే నమ్మాం కదా ధ్రువ్ మన కోసం ఏవైతే చేస్తున్నాడో అదంతా తన జీతంతోనే చేస్తున్నాడని. పెద్దమ్మ, డబ్బులు ఇక్కడి నుంచి వస్తున్నాయి.
అదే శాలరీతో ఎంత ఎంజాయ్ చేయాలో అంతా చేసేశారు. ఎప్పుడు ఒక స్టూపిడ్ వీడియో చూసి ధ్రువ్ లాంటి హానెస్ట్ పర్సన్ ని అందరూ అనుమానిస్తున్నారా? మీరందరూ భలే రంగులు మారుస్తుంటారుగా. ఉన్నతి ప్లీజ్, ఆ వీడియో నిజమని ఇక్కడ ఎవరూ నమ్మాలనుకోవటం లేదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా నమ్మకం ఉంది ధ్రువ్ అలా ఏవీ చేసుండడు అని, అండ్ ఈ వీడియో అబద్ధమే అని. నువ్వు ఒక పంచే, నాకు నీ బీరువా తాళలివ్వు. నేను చెక్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఏవైతే డబ్బులు కనిపిస్తున్నాయో అవి ఇంట్లో ఉన్నాయో లేవో అని. ఎందుకు? నో వేస్. నేను నా బీరువా తాళాలు మీకెందుకు ఇవ్వాలి? ఉన్నతి, ఉన్నతి, నిన్ను రేఖ తాళాలు అడుగుతుంది. పైగా ఈ ఇంట్లో రేఖ అని ఎవరు కాదనరు. అందుకే తాళాలు ఇచ్చేయి. ఉన్నతి, తాళాలు ఇచ్చేసి. అవునమ్మా. ఫైన్. ధ్రువ్ ఇదంతా చేశాడని మీరందరూ నమ్మేశారు కదా. సరే, చెక్ చేసుకోండి. థ్యాంక్ గాడ్ ధ్రువ్, నువ్వు ఇప్పుడు ఇంట్లో లేవు. రాఘవ్, నేను నిన్ను ఇంత ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ తినడం ఎప్పుడూ చూడలేదు. హ్యాంగ్ ఓవర్ వల్లనా ఏంటి? నాకు అన్నీ తెలియదు రాఘవ్, కానీ నాకు ఒకటైతే ఖచ్చితంగా తెలుసు, నువ్వు నీ ప్రవర్తనతో రేఖ మనసుని గాయపరిచావు. నీకేమీ తెలీదమ్మా. రాఘవ్, నేనేం పాలు తాగే పసిపాపని కాదు. నాకు అన్నీ తెలుసు. ఎవరో మాటలతో నీ బుర్ర పాడు చేస్తున్నారు. నువ్వు వాళ్ళ బుట్టలో పడిపోతున్నావు కూడా. ఇంకా రేఖని నీ నుంచి దూరం చేసుకుంటున్నావు. నేను దూరం చేసుకుంటున్నానమ్మా. డివోర్స్ పేపర్స్ తనే కదా నాకు పంపించింది, నేను కాదు. పైగా ఇప్పుడు తను తన మంగళసూత్రం కూడా తీసేసింది. తను అన్ని తప్పులు చేస్తుంది అండ్ నేను 2 మాటలు కూడా అనకూడదా? ఇదెక్కడ న్యాయం అమ్మా చెప్పు? రేఖ తన మంగళసూత్రం తీసేసిందా? అవును. అండ్ తన అందరి ముందు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంది. నేనేమో తన భర్తని తన మీద అఘాయిత్యాలు చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మరోవైపేమో తన బంధాన్ని తెంచుకోవడానికి ఇవన్నీ చేస్తుంది. పర్లేదమ్మా, ఇప్పుడు నాకు వీటన్నిటితో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ తను తెగదెంపులు చేసుకోవాలనుకుంటుంటే ఇప్పుడు నేను కూడా ఈ బంధాన్ని ముగించేస్తాను. రాఘవ్, తన కోరిక అదే అయితే దాన్ని ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను.